నమస్తే సార్, నా పేరు పరివి కోటేశ్వరరావు. మాది కారుమంచి విలేజ్ సార్. ఓకే, మాది కారుమంచి విలేజ్ అండి. గత 4 months నుంచి మా పేదనానికి స్ట్రోక్ వచ్చి కొంచెం కార్టూర్ హాస్పిటల్లో జాయిన్ చేయించామండి. యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి స్టంట్ వేయాలన్నారు. కానీ ఆ డాక్టర్ కూడా ఎంబీబీఎస్ డాక్టర్ కూడా స్టంట్ ఫెయిల్ అయిపోయింది సార్. ఇంకా బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పారు. ఇంకా ఇంటికి అంటే బైపాస్ సర్జరీ చేసే క్రమంలో కొంచెం ఇంటికి వేసుకొచ్చి కొన్నాళ్ళ పాటు మెడిసిన్ వాడమని చెప్పారు. ఇంకా ఆ టైంలోనే మన వెంకటరెడ్డి అన్న పరిచయం అయ్యాడు. ఇలా మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, మంచి రిజల్ట్స్ వచ్చింది, హార్ట్ కానీ థైరాయిడ్ కానీ షుగర్ అన్నిటికీ పని చేసింది, ఒకసారి వాడి చూడండి అన్నారు. వాడి చూసాను సార్. ఒక బాటిల్ తీసుకున్నాము. జస్ట్ అతను అప్పుడు దాకా అయితే మంచంలో ఉన్న అతను కనీసం వాష్రూమ్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో అది వాడటం వల్ల వితిన్ 10 days లోనే అతను లేచి వాష్రూమ్స్కి వెళ్ళి చక్కగా నడుస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. రిజల్ట్ వితిన్ 10 days లోనే రిజల్ట్ కనపడింది అంటున్నాడు. ఇంకా ఫలితం చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో అంటే ఈ ప్రోడక్ట్ని మనం ఎవరికైనా సిఫార్సు చేయొచ్చా? ఎక్సలెంట్గా సార్, చేయొచ్చు. యాక్చువల్ నేనేం చెప్పాను, కనీసం 6 నెలల నుంచి సంవత్సరన్నర వాడుకోండి అని చెప్పానండి. కానీ మీ లోకల్గా ఉన్న వ్యక్తే ఒక బాటిల్లోనే ఆయన కండిషన్ నుంచి అద్భుతమైన మెరుగుదలను వారు చూడడం జరిగింది. ఏది వాడారు సార్ మీరు? VR4ఏనా? క్యాప్సిల్స్, VR4 క్యాప్సిల్స్ ఒక డబ్బా చూపించండి అది ఒకసారి. VR4 క్యాప్సిల్స్ ఒక డబ్బా. ఓకే, సో 10 రోజులు. ఓకే ఓకే. అతను పాపం వాళ్ళ ఇంట్లో సార్ నేను పోయాను, తమ్ముడు పిలిచాడు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను లేవలేకపోతున్నాడు, బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఏంది బాబాయ్ గారు ఎట్లా ఉందా అని అడిగా ఆయన క్లియర్ గా. అయ్యా నాకు దాదాపు 4-5 నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాను అయ్యా, అసలు బయట కూడా పోలేకపోతున్నాను, నా పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది, వీళ్ళు ఆర్ట్ సర్జరీ చేయమంటున్నారు, నాకు ఆర్ట్ ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆ ఆర్ట్ కొడతామంటారు వాళ్ళు, స్టంట్ వేయాలంటారు, నాకున్న ప్రాబ్లం ఇదైతే కాలు ఇప్పండి అతనికి. ఇక్కడ ఈ కాలు కూడా దాదాపు ఇంత లోన వచ్చింది, కాలు ఈ లోన వచ్చింది అంతా బాగా బరువు ఎక్కి మళ్ళీ ఇబ్బంది పడుతున్నాడు. అది ఆయనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం. ఫస్ట్ నేను చెప్పా, నేను మాట్లాడేటప్పుడు సార్ మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అండి అని చెప్పి మీకు చెప్పింది కరెక్ట్ అండి. అతనికి ఈ కడుపు దగ్గర అన్నమాట నొప్పి, ఈ కడుపు దగ్గర గౌట్ ప్రాబ్లం అన్నమాట. అది ఏందని చెప్పేసి నేను క్లియర్ గా మాట్లాడిన తర్వాత నేను చెప్పి ఆయనకి ఎక్కింది పెద్ద ఆయనకి, వాళ్ళ కూతుర్లకి వాళ్ళ ఈ లక్కాయలకి అనమాట, ఈ లక్కాయలకి వీళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు. ఎంత చెప్పు షాప్ తీసుకెళ్దాము, స్టంట్ ఫెయిల్ అయిపోయింది అంతే కదా, స్టంట్ ఫెయిల్ అయిపోయింది, బైపాస్ ప్రిపేర్ అవుతున్నారు. నేన్నాను అప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటి, ఆయనకి కాలు ప్రాబ్లం అదాపేసి హార్ట్ ప్రాబ్లం అంటారు, మీకేమైనా ఆయనకేమైనా ఆయాసం వస్తుందా అన్న. ఆయాసం ఏం లేదన్నారు. ఆయాసం కానీ రొప్పు కానీ ఏదైనా గాలి పీల్చుకోవడం కానీ జరుగుతున్నది ఏం లేవన్నాడు. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నాడు. బైపాస్ సర్జరీ అంటారేంటి, ఆ ప్రాబ్లం తగ్గించుకుంటే ఆయన క్లియర్ అయిపోతుందని చెప్పా. ఆయనకి ఎక్కింది ప్రాబ్లం, నాకు ప్రొడక్ట్ తెచ్చిపెట్టి ఆయన తీసుకుంటాను అన్నాడు, వాడతాను అన్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కాయిలు, వాళ్ళ కూతుర్లు కదా, వాళ్ళ కూతుర్లు వాళ్ళ పెద్ద వాళ్ళు వాళ్ళందరూ అంటారు ఈ ప్రొడక్ట్ ఏదో పిచ్చి తట్టుందా నాకు వద్దులే అంటున్నారు. ఇది గమ్మత్తు నేను అంటున్నా అన్న, మీరు గమ్మత్తుగా మాట్లాడుతున్నారండి. ఉన్న ప్రాబ్లం ఏంటి ఆయనకి, అది హాస్పిటల్ పోయి వచ్చారుగా, ఆయన తగ్గల లక్షల ఖర్చు అవుతున్నాయి, ఇబ్బంది పడతా ఉన్నాడు. బాత్రూమ్ కూడా మా ముందేనండి, నిలబడి అదేలేండి అన్ని మంచం మీద, మంచంలోనే అన్ని మంచాల్లోనే పాపం. అటువంటిది ఈ ప్రొడక్ట్ వాడాడండి. నేను చెప్పా 2,200 నేను చెప్పా స్టార్టింగ్ నుంచే. ఆ తర్వాత అడిగా మన డాక్టర్ వెంగళరెడ్డి గారు 2వ రోజు మళ్ళీ అడిగానండి, కొంచెం పర్వాలేదా అన్నాడు. మనోడు ఫోన్ చేస్తే ఎట్లంటే కొంచెం పర్వాలేదు, కొద్దిగా లేస్తున్నాడు అన్నాడు. నేను అనుకోకుండా అటు పోయి పోతా మనోడితో పోతామని చెప్పేసి వాళ్ళ మీదకి వెళ్ళా. నన్ను చూడంలోనే రెడ్డి గారు వచ్చారని చెప్పేసి టక్కలు వేసానండి. ఏంటి బాబాయ్ చెప్పి తగ్గినట్టుందా, బాగానే ఉందా అన్నాడు. నా ముందే బాత్రూమ్ పోతాడు, పౌసకు పోతాడు, అది రెడ్డి గారు మంచిలు తెచ్చి అని వాళ్ళ ఆటలు చూస్తుండో, బ్రహ్మాండం ఉంది బాబాయ్ అన్న. బ్రహ్మాండం ఉందా, ఇబ్బంది ఏం లేదా, నాకు తెలిసి ఒక 2-3 నెలలు వాడితే కంట్రోల్ అయింది నాకు తెలుసా అన్న. అప్పుడు ఇంకా ఈ రోజు మీటింగ్ ఉంది బాబాయ్, అవకాశం ఉంటే రా బాబాయ్ అన్న. మరి వస్తా అన్నది పూట వస్తా అన్నారు. వస్తే మనకి మంచి ఆయనతో ఒక వీడియో తీపించండి సార్, ఆయనతో వీడియో తీపించి వారి అనుభవాన్ని చెప్పించండి, దగ్గరుండి బాగుంటది, ఇంకా ఎఫెక్టివ్గా ఉంటది.
ఓకే అండి వెంగళరెడ్డి గారు. సో మీరు